కుటుంబ బంధాల మధ్య అహంకారం తల ఎత్తితే ఏం జరుగుతుందో నేటి ఎపిసోడ్ కళ్లకు కట్టినట్లు చూపించింది. ఒకవైపు తనను కాపాడిన సూరజ్ పట్ల కృతజ్ఞత చూపిస్తూనే మరోవైపు చెల్లి కాపురాన్ని చక్కదిద్దే బాధ్యతను కార్తీక్ భుజానికెత్తుకున్నాడు. తండ్రి శ్రీధర్ నిస్సహాయతను చూసి స్వప్న మొండితనాన్ని తుంచేసి విడిపోవాలనుకున్న జంటను మళ్లీ కలిపిన కార్తీక్ చాకచక్యం ఈ ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. విజన్ శ్రీధర్ను కాపాడినందుకుగాను సూరజ్కు థ్యాంక్స్ చెబుతుంది దీప. నేను మాస్, కాని మనోడు మాత్రం పక్కా క్లాస్ అంటాడు కార్తీక్. మీరు కూడా క్లాసే. మీరు ఒకప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్కి సీఈఓగా ఉండేవారు కదా, ఇప్పుడు డ్రైవర్ ఎందుకయ్యారు అని అడుగుతాడు సూరజ్. చెప్పుకునేంత దగ్గరైనప్పుడు ఖచ్చితంగా చెబుతానని అంటాడు కార్తీక్. సూరజ్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ చూసి చాలా బాగుందని అంటారు దీప మరియు కార్తీక్. కార్తీక్ డబ్బులిస్తే వద్దు అన్నప్పటికీ కార్తీక్ మాత్రం ఇచ్చేస్తాడు. నిన్ను చూసి సాఫ్ట్వేర్ అనుకున్నాను, నువ్వేమో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నావేంటి అని అడుగుతాడు కార్తీక్. ఒకటి అనుకున్నాను, అది జరగలేదు. మనస్సుకు నచ్చిన పని మాత్రమే చేస్తానని చెబుతాడు సూరజ్. నీకేదైనా ఆఫర్ చూపిస్తే వెళ్తావా అని కార్తీక్ అడగగా, ఒకరి కింద నేను పనిచేయనని సూరజ్ చెప్పడంతో నాది కూడా అదే పాలసీ. కాకపోతే కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టేశానని అంటాడు కార్తీక్. మీరు నాకంటే గ్రేట్ అంటాడు సూరజ్. నీకు పెళ్లయిందా అని అడుగుతాడు కార్తీక్. నన్ను అర్థం చేసుకుని అమ్మాయి ఇంతవరకు నాకు ఎదురుపడలేదు, లేదంటే తప్పకుండా పెళ్లి చేసుకునేవాడినని చెబుతాడు సూరజ్. ఇతనికి అవకాశం మా నాన్నని కాపాడటం వల్లే పోయింది. మనమితని రుణం తీర్చుకోవాలని దీపతో అంటాడు కార్తీక్. పెళ్లి ఎందుకయ్యిందని అడిగావని దీప ప్రశ్నించగా కార్తీక్ సమాధానం చెప్పడు. మరోవైపు మామయ్య ఆరోగ్యం బాగలేదు కదా, ఇప్పుడు నీకు మరో పెళ్లిగోల ఇవ్వద్దని స్వప్నతో చెబుతాడు కాశీ. వచ్చిన అవకాశాన్ని నువ్వు బాగా వాడుకుంటున్నావని నానా మాటలంటుంది స్వప్న. కాశీ చెప్పేది మీ నాన్న గురించే కదా అని కావేరి చెప్పగా, కాశీ కనిపించకుండా పోతేనే అన్ని సమస్యలకు పరిష్కారం. అసలు నా తండ్రి గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నా తండ్రికి ఏమైనా అయితే నీకేంట్రా అంటూ నోరు జారుతుంది స్వప్న. నా తండ్రి చచ్చిపోయినా నేను నిన్ను యాక్సెప్ట్ చెయ్యనని స్వప్న అనటంతో కావేరి లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా అని కావేరి అనగా అప్పుడే శ్రీధర్ వస్తాడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది. ఇన్ని రోజులూ మీరు కలిస్తే బావుంటుందని ఎదురుచూశాను. ఇక ఈ గొడవని సాగదీయొద్దని ఒక నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు శ్రీధర్. నాకు తెలిసి మనం కలిసి ఉండే ఆఖరి రోజు ఇదే. రేపటినుంచి నీ ముఖం కూడా చూడనని అంటుంది స్వప్న. నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావ్, నేనేం చెయ్యలేనని అనుకుంటాడు కాశీ. ఆ వెంటనే కార్తీక్ని పిలుస్తాడు శ్రీధర్. మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు. నేనీరోజు ఆవేశపడి కింద పడిపోతే మా ఆయనని ఎవ్వరూ ముట్టుకోవద్దని, మీ పిన్ని, మా నాన్నని ఎవ్వరూ ముట్టుకోవద్దని నీ చెల్లి, మా మామగారు నాకు కూడా బాధ్యతనని నీ బావమర్ది, ముగ్గురూ కలిసి నా ఫోటకి దండవేస్తారేమోనని భయపడి నిన్ను రమ్మన్నానని చెబుతాడు శ్రీధర్. మీ చెల్లికి ఎంత ఆత్మాభిమానమంటే మా నాన్న పోతే పోతాడు, అయినా నీతో కలిసి ఉండనని కాశీతో చెప్పింది. నేనంటే మీ చెల్లికి అంత ప్రేమ. ఈ రోజుతో నీ చెల్లెల కాపురానికి ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందేనని అంటాడు శ్రీధర్. ఓ తండ్రిగా నా కూతురికి కాశీలాంటి భర్త ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగని నా కూతురు బాధపడటం నాకు ఇష్టం లేదు. నా ఫోటోకి దండపడినా సరే అంటాడు శ్రీధర్. వీళ్లు విడిపోవాలా కలిసి ఉండాలా అని నువ్వే తీర్పువ్వు. నా కూతురులాగే నా గుండెకూడా నా మాట వినటం లేదని శ్రీధర్ బాధపడతాడు. మా నాన్న బట్టలు నీ బట్టలూ సర్దుకుంటే మా కాశీతో ఉంటే నీ జీవితం నువ్వు కోరుకున్నట్లే ఉంటుంది. మీకు 5 నిమిషాలు టైమిస్తున్నా, ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. మీరు కలిసి ఉంటే మా నాన్నని మా పిన్నిని ఇక్కడే వదిలేసి వెడతాను, లేదంటే మేము సర్దుకుని పోతామని స్వప్నకి డెడ్లైన్ పెడతాడు కార్తీక్. ఆ వెంటనే కాశీ స్వప్నలు పక్కకు వెళ్లి మాట్లాడుకొని వస్తారు. మేము కలిసే ఉంటామని స్వప్న చెప్పటంతో అందరూ సంతోషిస్తారు. వీళ్లే మనల్ని గెలిపించారని శ్రీధర్తో అంటాడు కార్తీక్. కాశీ చేతిలో స్వప్న చెయ్యి వేసి ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని చెబుతాడు. మన అమ్మా నాన్న కలిసి ఉన్నారు కాబట్టి మన జీవితాలు బాగున్నాయి. మనం కలిసి ఉంటేనే మన పిల్లల జీవితాలు బాగుంటాయని కార్తీక్ చెబుతుండగా దాసు చప్పట్లు కొడుతూ వస్తాడు. ఈ జనరేషన్కి నీ మాట టానిక్ లాంటిదని చెబుతాడు. ఈ విషయాన్ని కాంచనకు చెప్పటంతో ఆమె కూడా సంతోషిస్తుంది. మీ నాన్న అదృష్టవంతుడు, అర్థం చేసుకునే కూతురు ఉన్నందుకు అంటుంది కాంచన. నీకు కూడా అర్థం చేసుకునే కొడుకున్నాడు. అర్థం చేసుకోవటమే కాదు, మనసున్నవాడు, మంచివాడు. మీరుగాని మామయ్యగారుగాని
పరిష్కరించలేకపోయిన కాశీ స్వప్నల సమస్యని పరిష్కరించి వచ్చాడని చెబుతుంది దీప. వీడు ఎంతసేపు తన ఆనందాన్ని ఎదుటివాళ్ల నవ్వుల్లో చూసుకోవటమే తప్పించి వాడి నవ్వుల్లో ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని చెబుతుంది కాంచన. నేను చేస్తున్న పనికి ఓ అర్థముంది. అది తెలిసిన రోజున ఈ క్షణాల్లో ఈ బాధను మరిచిపోతావని అంటాడు కార్తీక్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, ఎట్టకేలకు కాశీ స్వప్నల వివాదానికి శుభం కార్డుపడింది. కార్తీకిచ్చిన డెడ్లైన్ స్వప్నలో మార్పును తీసుకురావటమే కాకుండా తన తప్పును తెలుసుకునేలా చేసింది. కుటుంబమంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవటమని కార్తీక్ నిరూపించాడు. ఈ విజయం శ్రీధర్ కావేరీలకి కాకుండా ఇంటికి చేరి